Sì, non si va bene, ma non si spara con le dita di qualcuno. Hi guys. Hello guys. ఎక్కడికి వెళ్తాం గైస్? I think it is Kukke Subramanya Swami, but I don't know where yet. తెలియదు, అందుకనే వ్లాగ్ అంతా ఆగం ఉంది గైస్. Yeah, that's why it's called Agam Vlogs. ఆగం టీమ్ విత్ ఆగం వ్లాగ్స్. Yeah. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఒకవేళ మీరు నన్ను న్యూ సబ్స్క్రైబర్ అయితే దిస్ ఇస్ మీ ప్రజ్ఞ. ఐ క్రియేట్ కంటెంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. మీరు నన్ను ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీరు నా ప్రీవియస్ 2 బ్లాగ్లు చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి, అప్పుడే మీకు ఈ బ్లాగ్ క్లియర్ గా అర్థం అవుతుంది. సో ముందు పార్ట్ ఆఫ్ ది వీడియోలో నేను చెప్పాను కదా మేము కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్తున్నాం అనేది. సో మేము ఇంకా కార్ లో స్టార్ట్ అయిపోయాం అనమాట కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి. సో మేము ఉన్న గెస్ట్ హౌస్ ప్లేస్ నుంచి అక్కడ నుంచి కుక్కేకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ మాకు ఒక 2.5 hours పడింది అనమాట వెళ్ళడానికి. బై రోడ్ వెళ్తున్నాం కాబట్టి. సో మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి శ్రీ అంబిక రెస్టారెంట్ దగ్గర ఆగామన్నమాట. సో ఇక్కడ దోశ, ఇడ్లీ, వడ, ఉత్తపం అన్ని తెప్పించుకున్నాము, అన్ని రకాల టిఫిన్స్ తెప్పించుకున్నాము. ఇంకా మేము అందరం టిఫిన్స్ ఎంజాయ్ చేసాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది, ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. ఇంకా మళ్ళీ మేము ఇంకా మా జర్నీ స్టార్ట్ చేసేసాం అనమాట. కొంచెం ఫ్యూల్ పడింది మా బాడీలో. ఇప్పుడు మ్యాగ్నెట్ తీసుకున్నాం చూడు, ఒక జీప్ ఇట్లా వస్తున్నట్టు అట్లా లేదు. సో నేనైతే మోస్ట్ ప్రాబబ్లీ విన్నది ఏంటి అంటే అందరూ బై ట్రైన్ వస్తారు, వచ్చేసి ప్రైవేట్ హోటల్స్ ఆర్ గెస్ట్ హౌస్ ఉండే వాళ్ళు గెస్ట్ హౌస్ లో ఉంటారు అక్కడ. కానీ మీరు మాత్రం కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అక్కడ ప్లాన్ ఉంటే మాత్రం పక్కా వెళ్ళండి, బికాస్ ఇట్స్ లైక్ పవర్ఫుల్ టెంపుల్, అక్కడ చాలా బాగుంటది. సో అక్కడ డ్రెస్ కోడ్ ఏంటి అంటే టోటల్ గా అమ్మాయిలందరూ ట్రెడిషనల్ వేసుకోవాలి, అబ్బాయిలు లైక్ లుంగి కట్టుకొని షర్ట్లెస్ అవ్వాలన్నమాట. బేసికలీ షర్ట్ వేసుకోవద్దు. I'll show you the temple and the mountains కూడా చాలా బాగుంది guys. Worth it. ఆడికి కొంచెం ముందుకెళ్ళగా దిగుదాం. సరే దిగుదాం. మిమ్మల్ని తీసాం. చెప్పు, తీసిన చెప్పు. అందరము ఎక్కడికి వచ్చాం? సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. గైస్ హాయ్. ఏం చెప్పరు, వీడియో తీయమంటారు. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వచ్చాం మనం. అది ఎన్నిసార్లు చెప్పింది గైస్ ఇప్పటికి. మరి ఇంకేం చెప్పాలి, అక్కడికి వస్తే రోడ్ ట్రిప్ మాత్రం కిరాకు అసలు పుష్ప వైబ్స్, పుష్ప పాటలు వినుకుంటూ వచ్చాం. డోంట్ జడ్జెస్ ప్లీజ్. పుష్ప పాటలు జడ్జ్ చేయకండి, మాకు చూస్తే అదే గుర్తొచ్చింది మూవీ. బికాస్ మొత్తం అడవిలోకి వచ్చాం కాబట్టి అన్ని దొంగలు కనిపిస్తున్నాయి మాకు. శాండిల్వుడ్ ట్రాక్టర్స్ కూడా కనిపించే కొన్ని. ఏదో వుడ్ శాండిల్వుడ్ అయితే కాదు, మాకు తెలియదు రెడ్ శాండిల్వుడ్ గురించి. ఏదో వుడ్ అదైతే కనిపించింది. విఐపి దర్శనంలో వెళ్ళారనుకోండి మీరు ఒక 40-45 minutes వరకు వచ్చేస్తారనమాట. సో మేము వెళ్ళింది ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 12:30కి. సో టెంపుల్ క్లోజ్ అయ్యే టైంకి వెళ్ళాము. ఇంకా ఫాస్ట్ గా వెళ్ళేసి దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకొని బయటికి వచ్చేసాము. దాని తర్వాత మేము ఇంకా అందరం మా పేరెంట్స్ కి వీడియో కాల్ చేసి టెంపుల్ చూపించడంలో బిజీ అయిపోయాం అనమాట. దాని తర్వాత మేము ఏమీ క్యాప్చర్ చేయలేకపోయాను అక్కడ నుంచి. కానీ ఇప్పుడైతే మేము ధర్మస్థలకి వెళ్తున్నాం అనమాట. ఆన్ ది వే టు ధర్మస్థల. ఇంకా మేము పాటలు పెట్టుకొని మంచిగా చిల్ అవుతున్నాం అక్కడ. ఎక్కడికి వచ్చినాం చెప్పరా? నాకు తెలియదు. వాన పడుతుంది గైస్. ధర్మస్థల గైస్. వాన అయితే ఘోరంగా పడుతుంది. ఇట్స్ రైనింగ్ గైస్. ఈమెతో మాట్లాడండి. ఈమె కనిపించడం ఎస్థెటిక్ గా చేస్తుంది, కాకపోతే అలిఫై జుట్టు అల్లుకుంది, దాంతో పాటు పూలు పెట్టుకుంది. డ్రెస్ మాత్రం ఎస్థెటిక్, బ్యాగ్ మాత్రం ఎస్థెటిక్. బ్యాగ్ ఈస్ ఎస్థెటిక్, డ్రెస్ ఇస్ ఎస్థెటిక్, బట్ జుట్టు ఇస్ నాట్ ఎస్థెటిక్ ఎనీమోర్. It's raining. Guys.
స్నాప్ లో రాదే, ఐఫోన్ లో వస్తుంది. ఐఫోన్ 17 లో వస్తుంది, ఇక్కడ రాదు. అంబ్రెల్లా తెచ్చు. ఇగోండి గైస్, ఇగో. సో ఒకవేళ మీరు తిరుపతికి వెళ్ళుంటే మాత్రం పక్క మీరు ఫీల్ అవుతారు. బికాజ్ ఎందుకంటే తిరుపతిలో ఉన్నట్టే సేమ్ ఇక్కడ కూడా వెయిటింగ్ హాల్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, చాలా క్లియర్, నీట్ అండ్ క్లీన్ ఉంటది అనమాట. టెంపుల్ మాత్రం చాలా బ్యూటిఫుల్. బయట నుంచి మీకు ఇలా అనిపిస్తుంది కానీ లోపల మాత్రం చాలా బ్యూటిఫుల్, నీట్, క్లియర్ ఉంటది అనమాట. అక్కడ మెయింటెనెన్స్ అయితే 100/10 అంటా నేను. దాని తర్వాత అక్కడ నుంచి మేము ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. సో అక్కడ చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్ ఉన్నాయని చెప్పారు మా డ్రైవర్. సో ఆ ప్లేసెస్ అన్ని చూపిస్తామని చెప్పారు. చాలా క్రౌడ్ ఉంది గైస్. 200 రూపీస్ పెట్టి ఒక టికెట్ కొనుక్కున్నాం. ఆయన కూడా క్రౌడ్ ఉంది, కొట్టుకున్నారు. తిరుపతి దర్శనం గుర్తుకొచ్చింది గైస్ నాకైతే. తిరుపతి ఫ్రీ దర్శనం, నార్మల్ దర్శనం కాదు. నార్మల్ దర్శనం కూడా అంతేవే, బికాస్ కలిపేస్తారు కదా అలా. యా, ఇక్కడ కూడా అంతే కదా, టెంపుల్ ముందుకు వెళ్ళాక కలిపేశారు. ఇక్కడికి వెళ్తున్నాం గైస్. ఇప్పుడు బాహుబలి, ఏదో బాహుబలి అంట గైస్, చూడడానికి వెళ్తున్నాం. ఏదో అక్కడ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, ఇప్పుడు అందరు వెకెచ్చారన్నట్టు కొట్టుకుంటున్నారు అక్కడ. ఫోన్స్ అలౌడ్ గైస్ టెంపుల్ లోపలికి, ఇచ్చేసారా? కానీ నేను బ్లాక్ చేయలేదు, ఎందుకంటే నా ఫోన్ గుంజుకుంటారు పోలీసులు కాబట్టి. లోపలికి వెళ్ళాడు, బట్ నాట్ ఫర్ బ్లాగింగ్. జస్ట్ ఫర్ నార్మల్ కాల్స్, క్యారింగ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? Stay tuned to the next place. Bye guys. Bye. Bye. సో మేము నెక్స్ట్ వచ్చేసిన ప్లేస్ వచ్చేసి బాహుబలి అన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న స్టాచ్యూ లాగా ఉంటది. దాని తర్వాత సైడ్ కి తన హిస్టరీ మొత్తం రాసి ఉంటది అనమాట. ఏంటి అసలు ఈ బాహుబలి స్టోరీ ఏంటి అనేది. మన బాహుబలి కాదు, దీనికి అదర్ స్టోరీ ఉందన్నమాట, అదర్ పేజ్ ఆఫ్ ది స్టోరీ ఉంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళారనుకోండి, విజిట్ చేయండి, మీకు మంచిగా అనిపిస్తుంది, డిఫరెంట్ స్టోరీ తెలుస్తుంది మీకు ఇక్కడ. రండే చూపిస్తా వెనక దీన్ని చూడ్డానికి మేము ఆడికి లెగేసుకొని వచ్చాం. అట్లీస్ట్ రీలోనే వేసుకుందాం పద చూసేసి. హిస్టరీ రీల్ కష్టాలు గైస్. వస్తుంది. సో మేము ఏం చేసామంటే మా డ్రైవర్ ని కన్విన్స్ చేసామన్నమాట, మాకు ఇట్లా రీల్ చేసేది ఉంది, కొద్దిగా ఆపండి, మేము రీల్ చేసుకుందాం అనుకుంటున్నాము అని చెప్తే ఆయన కూడా కొద్దిగా కోఆపరేట్ చేశారు. ఏ టైంలో కార్ స్టార్ట్ చేయాలి అన్ని చెప్పారనమాట. సో అకార్డింగ్ టు దట్ ఇంకా మేము ట్రై చేసాము రీల్ చేయడం. సో మీకైతే అర్థం కాకపోయి ఉంటుంది, బికాస్ మేము పరిగెడుతుంది మీకు తెలుస్తుంది అక్కడ. సో నేనైతే ఈ రీల్ ని క్లియర్ గా ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది అసలు ఏంటి ఈ రీల్ అనేది. ప్రైవేట్ జెట్టా? వాడని జెట్, అది వాడని ప్రైవేట్ జెట్, బొమ్మ జెట్. హాయ్ గైస్. కైకు లాకర్ నా క్యా లాకర్? కారా. శుభాస్ ఉత్తుత్తి జెట్. వాడని జెట్ బొమ్మ చెట్టు. చెప్పు. నేత్రావతి పానీ. నేత్రావతి పానీని ఇంగ్లీష్ లో తెలుగులో చెప్పవా? నేత్రావతి నీళ్లు. అందుకని రాత్రి తిండి కూర్చుంటావా? నొప్పి పోతా, నొప్పి గుండెంత నొప్పి పాటలు. నెక్స్ట్ డే. సో ఏ గైస్, వెల్కమ్ బ్యాక్, గుడ్ మార్నింగ్. సో నెక్స్ట్ డే ఇంకా కూర్కు లాస్ట్ డే అనమాట ఈరోజు. మాకు ఈరోజు అయితే ఏం ప్లాన్ లేకుండే. సో అకార్డింగ్ టు దట్ చూద్దాం అనుకున్నాము, ఏమన్నా ప్లేస్ కవర్ చేయగలుగుతాం, బికాజ్ మాకు 4 o'clock కి ట్రైన్ ఉంది, రిటర్న్ ట్రైన్. సో మేము ఇంకా అన్ని ప్యాక్ చేసేసి కార్ ఎక్కేసాను అనమాట నేను. మా ఫ్రెండ్స్ కొద్దిగా చెక్అవుట్ థింగ్స్ ఉంటే చూసుకుంటా అని వెళ్ళారు. నేనైతే అన్ని ఇంకా లగేజ్ అంతా సెట్ చేసేసి
మేము ఇంకా చెక్అవుట్ చేసేసాము గెస్ట్ హౌస్ ని. అక్కడ నుంచి మేము ఇంకా చూస్తే రాజా సీట్ చూద్దాం అనుకున్నాము ఆన్ ది వేలో వెళ్ళేటప్పుడు. చూడాలి ఇంకా వెదర్ ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది. బికాస్ సన్ రైజ్ చూడలేకపోయాం, సన్సెట్ చూడలేకపోయాం ఎక్కడికి వెళ్ళినా కూడా. బికాస్ అక్కడ చాలా రెయినీ ఉంది, సీజన్ కొద్దిగా రెయినీ ఉంది అనమాట. ఇంకా మేము అక్కడ నుంచి రాజా సీట్కి వెళ్ళిపోయాము. సో రాజా సీట్ లో టికెట్ వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్ అనమాట. సో లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నాకు సీనరీ చాలా బాగా నచ్చింది, బాగుండే నాకైతే బాగా అనిపించింది సీనరీ. ఇక్కడ కొద్దిగా పీస్ఫుల్ గా కొద్దిగా కొంచెం చిన్న పార్క్ లాగా ఉంది. మీ బ్రేక్ఫాస్ట్ అయిందా? Yes, it's nice. స్నేక్ అచ్చం రియల్ స్నేక్ వాడి వీడియో అన్న ఏ డ్రాప్ చేయన్నా, ఇంకేమైనా వీడియోలు ఉంటాయి ట్రిప్ మొత్తం నా దగ్గర ఏమైనా వీడియోలు ఉంటే ఏ డ్రాప్ చేయన్నా చాలు. అని గల కొలాబరేషన్ ఏ రోజు చూడు ఇది కదా. ఐ లవ్ క్యూట్ అని ఉంది గైస్ ఇక్కడ. Cool. Okay. Atsniba, Nibiniba. Yes, I got it. వస్తే చెట్టు అడ్డం ఉందిగా. ట్రిప్ కమ్స్ టు ఎండ్. మళ్ళీ రేపు వెళ్ళాలి గైస్ ఆఫీస్కి. రైల్వే స్టేషన్కి వచ్చేసాను. సో ఇంక్లూడింగ్ ఈ వ్లాగ్, ఇంకోటి లాస్ట్ టైం 2 బ్లాగ్స్ అప్లోడ్ చేసేసాను నేను. హైదరాబాద్ నుంచి మేము యశ్వంత్పూర్ ఎలా వచ్చాము, అక్కడ ఏమేమి ప్లేసెస్ చూసాము, దాని తర్వాత కూర్కి వచ్చాక అక్కడ ఏమేమి ప్లేసెస్ చూడగలాము, ఏమేమి తిరిగాము డే 2లో, అవన్నీ క్లియర్ గా నేను బ్లాగ్ చేసి పెట్టాను. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి. అలాగే మేము ఇంకా రైల్వే స్టేషన్ కి వచ్చేసాము. సో ఇంకా మేము బ్యాక్ టు హైదరాబాద్. సో ఇంకా మేము హైదరాబాద్ కి వెళ్తున్న రూట్ లో మాకు చాలా మంది పరిచయం అయ్యారు అనమాట ట్రైన్ లో. సో ట్రైన్ లైక్ మాకు 4 o'clock అంటే మేమే అనుకున్నాం 4 o'clock ఎక్కితే మార్నింగ్ 4 o'clock దిగుతాం అనమాట. 12 hours జర్నీ మాకు. సో అసలు ఈ 12 hours ఎలా గడుస్తాయా అని మేము ఫుల్ టెన్షన్ పడిపోయాము. బికాజ్ మేము ఎక్కేటప్పుడే మాతో ఎవరు మాట్లాడలేదు బేసికల్ ట్రైన్ లో. కానీ ఈసారి మాత్రం నాకు చాలా మంచి కంపెనీ దొరికింది అనమాట. సో మేము ఇంకా అందరం కలిసి కూర్చొని యూనో ఆడాము, చాడీలు చెప్పుకున్నాము, చాలా బాగా అయిపోయింది అనమాట. అలా అయిపోయాయి టైం అనేది. ఇట్లుంది, ఎందుకది ఇట్లుంది? దుప్పట్లు నువ్వు కన్సర్ట్ కావాలా నీకు? అన్నిట్లో ఫీచరింగ్ నేను అనుకుని నువ్వు ఇచ్చి నాకు నేను మీ ఇద్దరు ఒక కంపెనీ, వీళ్ళిద్దరు మేము ముగ్గురం బీటెక్ ఫ్రెండ్స్. తిను నేను అందరినీ కల్పిస్తా. మొత్తం వచ్చింది. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.